హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోంగూర పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర పులావ్ రెసిపీ చాలా బావుంటుంది. వెజిటేరియన్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ గోంగూర పులావు పుల్ల పుల్లగా, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ గోంగూర పులావ్ కోసం ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 చిన్న గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. మీరు రైస్ అనేది మీరు తీసుకున్న గోంగూర పులుపుని బట్టి రైస్‌ని తీసుకోండి. నేను 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. దానికి సరిపడా ఈ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అనేవి 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. అంటే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ రైసు. ఇప్పుడు రైస్‌ని శుభ్రంగా ఒక 2, 3 సార్లు కడిగి, ఆ తర్వాత రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి పులావ్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గోంగూరని తీసుకొని వాటి కాడలన్నీ కట్ చేసి, ఇలా గోంగూరని ఒక 2, 3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నేను 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని ఒక 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి ఆయిల్‌లో వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే త్వరగా వేగుతాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 2 స్టార్ ఫ్లవర్సు, బిర్యానీ ఆకులు 2, అలాగే షాజీర కొంచెం వేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 5, 6 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. లేదంటే అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఆ తర్వాత కట్ చేసిన ఒక టమోటాని వేసుకోవాలి. పెద్ద టమోటా అయితే ఒకటి సరిపోతుంది. చిన్న టమోటాలైతే ఒక 2 వేసుకోండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనకి టమాటా ముక్కలనేవి చక్కగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరను వేసిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మీరు తీసుకునే గోంగూర పుల్లగా ఉందనుకోండి, మీకు రైస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. పులుపు తక్కువ ఉంటే తగ్గించి వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనకి గోంగూర అనేది ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. ఇలా మెత్తగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున పోసుకోవాలి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా! 6 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. మీరు తీసుకున్న బియ్యం పాత బియ్యం అయితే కనుక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోండి. అదే కొత్త బియ్యం తీసుకున్నారంటే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ తీసి ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. మరీ ఎక్కువ సార్లు కలపకండి. ఎక్కువ సార్లు కలిపారంటే మీకు రైస్ అనేది ముక్కలైపోతుంది. అందుకని
ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత నీళ్ళనేవి కాస్త ఎగిరిపోయి రైస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఆ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 10 లేదా 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావుగంట వదిలేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయిపోయినట్లే. ఈ గోంగూర పులావ్‌కి సైడ్ డిష్‌గా కూడా ఏమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే తినేయొచ్చు. మీరు కావాలనుకుంటే పెరుగు చట్నీతో కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా గోంగూర పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.